గుడ్ ఈవినింగ్. ఐఎమ్ లింగేశ్వరరావు, వైజాగ్. నేను చాలా సీనియర్ ప్లేయర్ని విశాఖపట్నంలో. సిన్స్ 34 years నుంచి ఆడుతున్నాను బ్యాడ్మింటన్. సో మా వన్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ గ్రేట్ ప్లేయర్ మై రాధాకృష్ణ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఈస్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్స్ ఇన్ విశాఖపట్నం. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్స్ ఇన్ విశాఖపట్నం. టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే ఏ రేంజ్కి వెళ్ళే ప్లేయర్స్ కూడా ఉన్నారు. ప్రాబ్లమ్ ఈస్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఇండియా లెవెల్లో వరల్డ్ లెవెల్లో ప్లేస్ వస్తున్నాయి, విశాఖపట్నానికి ప్లేస్లు ఉండట్లేదు. అంటే రీజన్ ఇక్కడ మనకి యాక్చువల్గా ప్రీవియస్ అయితే మేమే కోచ్లుగా ఉండేవాళ్ళం. తర్వాత అకాడమీ ఉండేది, అకాడమీ కూడా తీసేసేయడం జరిగింది. మేము ఇస్తున్న కోచింగ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళందరూ అకాడమీ పంపించిన తర్వాత సోకాళ్ళు చాలామంది లైక్ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఆడి ఎక్కడెక్కడో ఆడి వీళ్ళందరూ చాలా పెద్ద ప్లేయర్స్ అయ్యారు. సో ఈరోజు విశాఖపట్నంలో కూడా అంత ప్లేయర్స్ అవ్వాలంటే ఇక్కడ మెయిన్ మంచి అకాడమీ, మంచి కోచెస్ ఉంటే మాత్రం. ఆ అకాడమీ ఉంటే రీజన్ ఏంటంటే ఆ సెక్షన్స్ 3 sections ఎవ్రీడే ఉంటాయి. అంతేగాని మార్నింగ్ ఈవినింగ్ ఉండి కాకుండా ఈవెన్ ఆఫ్టర్నూన్ ఉండడం, ఈ సెక్షన్స్ అన్నీ ఉండడం చాలా మంచి అడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఈ ఒక్క స్టేడియం ఉంది తప్ప ఇంకొక స్టేడియం లేకపోవడం జరిగింది. అలాగే ఫిట్నెస్ లెవెల్స్లో కూడా ఒక సింథటిక్ ట్రాక్ ఎప్పటి నుంచో కావాలని విశాఖపట్నం అడుగుతున్నాం. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మెయిన్ ఈ గేమ్ వెరీ కాస్ట్లీ. నేను ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఈ గేమ్ వెరీ కాస్ట్లీ. పేరెంట్స్ చాలా కష్టపడి ఎఫర్ట్ చేస్తున్నా సరే దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇంకా చాలా పెట్టాలి. నేను ఈ విశాఖపట్నం కూడా చాలామందికి చెప్తూనే ఉన్నాను, ఒక వెల్ సెటిల్డ్ ఉన్నవాళ్ళు, రిచ్ పర్సన్స్ కాస్త ముందుకు వస్తే మాత్రం ఈ విశాఖపట్నంలో ఇప్పుడు అకాడమీ లేకపోయినా వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ కోచెస్. మంచి కోచ్ ఉన్నారు, వాళ్ళు తయారు చేయగలరు. ఇండియా కాదు వరల్డ్ లెవెల్లో కూడా మంచి ప్లేస్ వచ్చేటట్టు తయారు చేయగలరు. ప్రాబ్లమ్ ఈస్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇంకొంచెం కల్పించాలి. ప్రాక్టీస్ పర్పస్ లెవెల్స్ పెరగాలి. ప్రాక్టీస్ కూడా ఖర్చు ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అవుతుంది. ఈవెన్ ఒక స్టూడెంట్ ఆడాలంటే పర్ డే ఒక బ్యారెల్ కావాలి. బ్యారెల్ ఆల్మోస్ట్ 1200 to 1300 ఉంది. సో ఇలాంటి రీజన్స్ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే అసోసియేషన్స్ పరంగా కూడా ఈ విశాఖపట్నంలో చాలా తక్కువ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. అసోసియేషన్ నుంచి చాలా తక్కువ ప్లేయర్స్కి ఫెసిలిటీస్ కలిగించట్లేదు. మరి రీజన్ ఈస్ అయితే చెప్పలేం. కానీ మెయిన్ థింగ్ ఈస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ జరగాలి. ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద టోర్నమెంట్స్ జరగాలి, తర్వాత ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరగాలి. జరిగితే పిల్లలు డెఫినెట్గా ఆ స్టాండర్డ్ చూసి వాళ్ళు అవేర్నెస్ ఇంకా పెరిగి ఓహో ఇలా ఆడాలి, ఇంకా ఈ రకంగా ఆడితే మాకు ఇంకొంచెం ఈ మూమెంట్ ఇలా ఉంటుంది, ఈ స్ట్రోక్స్ ఇలా ఉంటాయి, ఈ స్పీడ్ ఇలా ఉంటుందని తెలుస్తుంది. ఇక్కడ విశాఖపట్నంకి వచ్చేసరికి ఒక్క టోర్నమెంట్ కూడా జరగటం లేదు. ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒక టోర్నమెంట్ అతి కష్టంగా జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆడాలంటే ఇందాక చెప్పినట్టు పేరెంట్స్ ఎఫర్ట్ చాలా కష్టపడుతున్నారు. కష్టం. ఒక స్టూడెంటు ఈ ఒక సంవత్సరంలో ఒక మినిమం 6-7 టోర్నమెంట్లు ఇండియాలో జరుగుతున్నాయి. అన్నీ ఆడాలి. అన్నీ ఆడితే డిఫరెంట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ అన్నీ ఆడాలంటే వాళ్ళు ఇయర్ ఒక్కొక్కరు 2 lakhs, మోర్ దెన్ 2 lakhs ఖర్చు పెట్టాలి ఓన్లీ టోర్నమెంట్స్, ఇంకా ప్రాక్టీస్. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శ్రీకాంత్, కశ్యప్, సింధు వీళ్ళందరూ హైదరాబాద్లో ఉండి వరల్డ్ లెవెల్లో రిజల్ట్ వస్తుంది అంటే అక్కడ ఇండియన్ గోపీచంద్ గారి కోచింగ్ అకాడమీ ఉండడం ఒక మేజర్ బెనిఫిట్. తర్వాత ఇండియన్ టీం అంతా కలిపి అక్కడ గోపీచంద్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అక్కడ మొత్తం ఇండియా టాప్ 20 players 30 players అందరూ అక్కడ ఉండడం వలన ఒక్కొక్కరు గేమ్ ఒక్కొక్కరు ఆడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి ఫెసిలిటీ ఉంది అక్కడ. వేరేస్ ఇక్కడికి వచ్చేసరికి మా పిల్లలు, మా కోచెస్ మేము ఆడుకోవడంతో కొంచెం ఆ స్టాండర్డ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడం కొంచెం తగ్గుతుంది. వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆడాలి. తర్వాత ఇంకా బాగా మంచిగా పిల్లలు వరల్డ్ లెవెల్లో రావాలంటే 100% డెఫినెట్గా ఒక ఇంటర్నేషనల్ కోచెస్ ఉండాలి. అకాడమీ విశాఖపట్నంలో ఉంటే మాత్రం డెఫినెట్గా పిల్లలు చాలా మంచిగా వరల్డ్ లెవెల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే అలాగే ఫైనాన్షియల్ మాత్రం ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఐదర్ అసోసియేషన్ అన్న ముందుకు రావాలి. పిల్లలకి షటిల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ షటిల్స్ పెట్టడానికి అట్లా. కానీ ఇంక లేకపోతే వెల్ సెటిల్డ్ ఎవరైనా పెద్ద పెద్ద పర్సన్స్ ఎవరైనా వచ్చి స్పాన్సర్ చేస్తే మాత్రం డెఫినెట్గా వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ ప్లేయర్స్ ఇన్ విశాఖపట్నం. వాళ్ళు వరల్డ్ లెవెల్లో కూడా గెలిచే స్టాండర్డ్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ.